నా మనవరాలికి దక్కాల్సిన ఈ వైభవమంతా ఆ అనాథకి దిక్కుమాలని దానికి దక్కటమా? అనుభవిస్తే నా మనవరాలే అనుభవించాలి. ఆ అనామకురాలికి మాత్రం ఈ అదృష్టాన్ని కలగనివ్వను. అక్కడే ఆగిపోయారండి పిన్ని గారు, రండి. ఈ నగలన్నీ కోడలి కోసమేనా? అవును పిన్ని గారు, వీటితో పాటు ఇంకా కొత్తవి కూడా చేయించాలి. కానీ అందుకు సమయం ఎక్కడిది? తెల్లారితే పెళ్లి కదా. పాత నగలైతే ఏంటి, కొత్త నగలైతే ఏంటమ్మా? నువ్వు సంతోషంగా అన్నావు కదా, అది చాలు. సంతోషమే పిన్ని గారు. మామూలుగా అయితే ఏ కోడలైనా ఇలాంటి పని చేసినందుకు పరువు పోయి తలదించుకోవాలి. కానీ మాకు తలవంపులు రాకుండా అంతకన్నా గొప్ప కోడలొస్తుంది. అన్నిటికంటే సంతోషం కలిగించే విషయం ఏంటంటే, నా కొడుకు తను ప్రేమించిన అమ్మాయితో జీవితం పంచుకోబోతున్నాడు. పెళ్ళయ్యాక 2వ రోజుననుకుంటా, అమ్మా, నేను ప్రేమించిన అమ్మాయి వేరు, పెళ్లి చేసుకున్న అమ్మాయి వేరు అంటే బాధేసింది. గుండె పిండేసినట్టు అనిపించింది. కానీ ఏం చెయ్యలేకపోయాను. కుటుంబం పెళ్లికి కట్టుబడి ఉంటుంది కానీ ప్రేమ కాదు కదా. అంటే ఇన్నాళ్ళు తప్పక నా మనవరాల్ని కోడలిగా ఉండనిచ్చారు గాని వైదేహిని అయ్యుంటే బావుంటేదని వీళ్ల మనసులోనూ గట్టిగా ఉందన్నమాట. ఇంతమంది అనుకున్నాక ఇంకిలా కాక ఇంకెలా జరుగుతుంది? ఇప్పుడు ఆ బాధ పోయింది పిన్నిగారు. వాడు ప్రేమించిన వైదేహితోనే సంతోషంగా ఉంటాడు. నిజమేనమ్మా. మన సాంప్రదాయాలతో పాటు పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా మనము సంతోషంగా ఉండేది. కానీ ఏంటి పిన్నిగారు? ఈ సమయంలో ఇలాంటి విషయం మాట్లాడొచ్చో లేదో తెలీదు, కానీ ఇప్పటికే మా కుటుంబం వల్ల మీకు చాలా అన్యాయం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి అన్యాయం జరగకూడదన్నదే నా బాధంతా. ఏమైంది పిన్నిగారు? ఏమైందంటే ఎలా చెప్పాలి? మీది పెద్ద రాజవంశం. ఆచారాలు కట్టుబాట్లకి విలువనిచ్చేవారు. మీ గొప్ప మనసుతో మాలాంటి పేదింటి సంబంధం చేసుకున్నారు. కానీ కులము గోత్రము తెలియని, అసలు పుట్టుక వివరాలే తెలియని అనాథ ఆడపిల్లని కోడలుగా చేసుకోవటానికి అంగీకరిస్తారా? ఏం మాట్లాడుతున్నారు పిన్నిగారు? ఆహా, మీకంత గొప్ప మనసు ఉందని తెలుసు, కానీ మీ కట్టుబాట్లు ఒప్పుకుంటాయా అని అనుమానం. అయినా ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? ఎందుకంటే వైదేహి అనాథ కాబట్టి. ఏమన్నారు? అవునమ్మా, వైదేహి నా సొంత మనవరాలు కాదు. ఎక్కడో రోడ్డు మీద దొరికితే నా కొడుకు తెచ్చి పెంచుకున్నాడు. అంటే కన్న కూతుర్లాగే పెంచుకున్నాడు, కాని ఎవరి రక్తమో తెలియని ఒక అనాథ ఆడపిల్ల. మీ వంశాన్ని వృద్ధి చేస్తుందంటే ఒప్పుకుంటారా? మీకీ పట్టింపులవి లేకపోతే క్షమించండమ్మా, కానీ నిజం చెప్పటం మా ధర్మం కాబట్టి చెప్తున్నాను. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు కదమ్మా. నేను చెప్పాల్సింది చెప్పాను, తరువాత మీ ఇష్టం.
వైదేహి అనాథ కాబట్టి. ఎక్కడో రోడ్డు మీద దొరికితే నా కొడుకు తెచ్చి పెంచుకున్నాడు. ఎవరి రక్తమో తెలియని ఒక అనాథ ఆడపిల్ల. బా, ముసలిది ఏం షాక్ ఇచ్చింది. ఏం చెయ్యాలా, ఎలా పెళ్ళాపాలా అని దిక్కుతోచక ఆలోచిస్తున్న నాకు దిక్సూచిలా తగిలింది ముసలిది. అసలు మా అత్తకి ఇలాంటి పట్టింపులే ఎక్కువ. సియా అంటే దేవాన్ష్కి ఇష్టం లేదు కాబట్టి విషయం ఏం లేదు గాని, వైదేహి అంటే ప్రేమ కాబట్టి 9 నెలలు తిరిగేసరికి వారసుణ్ణి మీ చేతిలో పెడతారు. పెద్ద కోడల్ని నేను తీర్చలేని మీ కోరికని మీ చిన్న కోడలు తీరుస్తోందత్తయ్యా. సంతోషంగా పొంగిపోవాలి గాని పొంగిన పాల మీద నీళ్లు పోసినట్టు అలా అయిపోయారేంటి? ఎక్కడో రోడ్డు మీద దొరికితే నా కొడుకు తెచ్చి పెంచుకున్నాడు. అర్థమైందత్తయ్యా. పెద్ద కోడలేమో వారసుణ్ణి ఇవ్వలేదు, చిన్న కోడలు ఇచ్చేవాణ్ణి వారసుడు అనుకోవాలో లేదో తెలీదు. అదే కదా మీ బాధ? మా పెళ్లి జరిగినప్పుడు ఎన్ని ఎంక్వైరీలు చేశారు? అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి మరి నన్ను కోడల్ని చేసుకున్నారు కదత్తయ్యా. కానీ మీ చిన్న కోడలికి ఒక్క తరానికే దారి తెలియడం లేదు. పాపం, ఈ నిజం తెలియకపోయుంటే బావుండేదేమో. కాని చెప్పాల్సినవి ఆ దేవుడు చెప్పించేశాడు. మావయ్య గారు మంచం మీదున్నారు కాబట్టి మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అత్తయ్యా. ఆల్ ది బెస్ట్. ఎక్కడో రోడ్డు మీద దొరికితే నా కొడుకు తెచ్చి పెంచుకున్నాడు. ఎవరి రక్తమో తెలియని ఒక అనాథ ఆడపిల్ల. గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశా కాని కులము గోత్రము తెలియని, అసలు పుట్టుక వివరాలే తెలియని అనాథ ఆడపిల్లని కోడలుగా చేసుకోవటానికి అంగీకరిస్తారా?
ఎందుకంటే వైదేహి అనాథ కాబట్టి. ఎక్కడో రోడ్డు మీద దొరికితే నా కొడుకు తెచ్చి పెంచుకున్నాడు. అంటే కన్న కూతుర్లాగే పెంచుకున్నాడు కాని ఎవరి రక్తమో తెలియని ఒక అనాథ ఆడపిల్ల మీ వంశాన్ని వృద్ధి చేస్తుందంటే ఒప్పుకుంటారా? దేవాంశ్ ప్రేమించిన వైదేహి, మీరు పెళ్లి జరిపిస్తానని బాధ్యతగా ఇంటికి తీసుకొచ్చిన వైదేహి మనింటికి కోడలవుతోందంటే సంతోషంగా ఉందండి. చిన్న కొడలు తీసేసిన పరువు మర్యాద అన్నీ తిరిగొస్తాయని సంబరపడిపోయా. అందుకే వెంటనే ఒప్పేసుకున్నాను. కాని అనాథ అని ఇప్పుడే తెలిసింది. ఏం చేయాలో తెలియడం లేదు. ఈ ఇంటి కోడలంటే మన కొడుక్కి భార్య మాత్రమే కాదండి, మన వంశం వెలుగుల్ని తరతరాలకి విస్తరించే వారధి. వచ్చే కోడళ్ళకి డబ్బు లేకపోయినా పర్వాలేదు, మన అంతస్తుకి తూగకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి పుట్టిందో తెలియని అనాథ మాత్రం మనకి కోడలు కాకూడదని మన వంశ ఆచారం. ఇలాంటి పరిస్థితుల్లో మీరేమో మంచం మీదున్నారు. మీ స్థానంలో ఉండి ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. నా కొడుకు మనసు పడ్డాడనో, నేనే కోడల్ని చేసుకుంటాను అని అడిగాననో ఈ పెళ్లికి సరేనంటే మన ఆచారం ఏమైపోతుంది? రేపు మీరు స్పృహలోకి వచ్చి నీ కొడుకు సంతోషం కోసం మన వంశాన్ని కలుషితం చేశావని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అందుకే వ్యక్తి సంతోషం కన్నా వంశ పరువు ప్రతిష్టలే ముఖ్యమని మీరు చెప్పిన మాటలకే కట్టుబడి నేనొక నిర్ణయం తీసుకుంటున్నా. ఒకవేళ మీరు ఆరోగ్యంగా ఉన్నా ఇదే నిర్ణయం తీసుకునుండేవారనే నమ్మకంతో తీసుకుంటున్నాను. ఈ పెళ్లికి పరమేశ్వరుడి అనుమతి దక్కినట్టే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. రేపు ఉదయం 9:30 గంటలకి ఆ ముహూర్తానికి పెళ్లి చేసుకుని దంపతులిద్దరూ హోమం జరిపించవచ్చు. ఇన్నాళ్ళు తనకి దూరంగా ఉంచమని ఎంతగా వేడుకున్నా దగ్గరగానే ఉంచుతున్నావేంటి రామా? నా ఏడుపు నీకు వేడుక అని బాధపడ్డాను, కాని నా గమ్యం ఇదే అన్నది నీ నిర్ణయమని ఇప్పుడు అర్థమైంది. వైదేహి, ఇలా రామ్మా. ఎక్కడికత్తయ్యా? రా చెప్తాను.
చూడమ్మా, ఇక్కడున్న నగలన్నీ అక్కడ వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు, పగడాలు ఇవన్నీ నీకు నచ్చాయా? ఇప్పుడు ఇవన్నీ నాకెందుకత్తయ్యా? ఇవే కాదమ్మా, ఇంకా ఏం కావాలన్నా చెప్పు. ఏది కావాలన్నా సరే. మీ అబ్బాయి మనసుతో పాటు ఈ ఇంట్లో కోడలిగా చూడండి అత్తయ్య. ఇది చాలత్తయ్య. ఇంతకు మించి వేరే ఆశలేం లేవు. వద్దమ్మా, ఆ ఆశ మాత్రం పెట్టుకోవద్దు. ఈ నగలు, డబ్బు, ఆస్తి ఏది కావాలన్నా అడుగో, సంతోషంగా ఇస్తాను. కానీ ఈ ఇంట్లో కోడలి స్థానాన్ని మాత్రం ఆశించొద్దమ్మా. అది ఎప్పటికీ దొరకదు. పైగా నా కొడుకు మనసు గెలుచుకున్నావు. ఆ అర్హత చాలు నిన్ను కళ్ళు మూసుకుని కోడల్ని చేసుకోవడానికి. కానీ ఈ ఇంటికి కోడలు కావాలంటే మాత్రం అంతకు మించి వేరే అర్హత కావాలమ్మా. కులం. అంతేగాని ఇవేవీ లేని ఒక అనాథని మాత్రం ఇంటి కోడలిగా చేసుకోలేము.